హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు మీ పర్సన్ యొక్క ఆఫ్టర్నూన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాము. అగైన్ మీ ఎనర్జీస్ కూడా ఎలా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ చూస్తాను ఇవాళ. ఎప్పుడు మీ ఎనర్జీసే ఫస్ట్ చూస్తాం కదా. ఇవాళ స్టార్టింగ్ మీ పర్సన్ ఎనర్జీస్ చూద్దాం. చూసేవాళ్ళు మేల్ అయితే మీ ఫీమేల్ అనుకోండి, ఫీమేల్ అయితే మేల్ అనుకోండి. అగైన్ ఎనీ అదర్ రిలేషన్షిప్ అండ్ వాళ్ళైనా ఈ వీడియోని చూడొచ్చు. బాయ్ ఫ్రెండ్, హస్బెండ్ కానీ, లవర్స్ కానీ, మీరు వేరే మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్న వాళ్ళైనా కానీ ఈ వీడియోని చూడొచ్చు. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. చూసే వియర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్, ఆఫ్టర్నూన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు మా వియర్స్ గురించి. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ యూనివర్స్. మీరు పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. కాల్స్ మాత్రం చేయవద్దు. అగైన్ ఇంట్లో మీకు ఏదైనా పాజిటివ్గా అనిపిస్తే ఐ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ అని మెసేజ్ చేయండి. మీరు చేసే మెసేజ్ వల్ల, ఒక లైక్ వల్ల ఈ వీడియో అనేది వేరే వాళ్ళకి రీజనేట్ అవుతుంది, వేరే వాళ్ళకి చేరుతుంది, వాళ్ళ పెయిన్ కూడా రిలీఫ్ అవుతుంది, వాళ్ళ లైఫ్లో కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. కాబట్టి మీరు ఇది చేయడం వల్ల మీకు కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది, అందులో మీకు కూడా మీ లైఫ్లో కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఇది టైమ్లెస్ అండ్ జనరల్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి. ఈ వీడియో ఎప్పుడు మీ ముందుకు వస్తే అప్పటి నుంచి మీకు రీజనేట్ అవుతుంది. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మీ పర్సన్ లైఫ్లో గొడవలు పడుతూ ఉన్నారు. వాళ్ళు ఎందుకో తెలియదు కానీ వాళ్ళ ఉన్న దగ్గర చాలా గొడవలు జరుగుతూ ఉన్నాయి. అందుకు వాళ్ళు మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు. నా పర్సన్తో ఉంటే నేను హ్యాపీగా ఉండేదాన్ని కదా అనేసి. వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నదైతే కరెక్ట్ అండి. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీ దగ్గరికి వచ్చి మీతో సెలబ్రేషన్స్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. మీతో ఒక న్యూగా బిగినింగ్ చేయాలి, హ్యాపీగా ఉండాలి, హ్యాపీ మూమెంట్ మీతో పంచుకోవాలి అని అనుకుంటున్నారు. క్వీన్ ఆఫ్ స్వార్డ్స్. మీరు ఎలా కనిపిస్తున్నారంటే ఒక ఇండిపెండెంట్ పర్సన్ లాగా, వాళ్ళ మనీ అన్నీ ఉన్న పర్సన్ లాగా కనిపిస్తున్నారు. మీరు ఎవరి మీద ఆధారపడకుండా హ్యాపీగా లైఫ్ డీల్ చేసే పర్సన్ అనమాట. అందుకు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నా పర్సన్తో ఉంటే నాకు ఇవన్నీ ఈ సిచ్యువేషన్స్ అన్నీ ఉండేవి కాదు, నా పర్సన్తో ఉన్నప్పుడు నేను హ్యాపీగా ఉండేదాన్ని. వాళ్ళు చాలా ఇండిపెండెంట్గా మెచ్యూర్ మైండ్తో ఆలోచించేవాళ్ళు. నన్ను ఏ విధంగా ఎటువంటి బాధలు పెట్టేవాళ్ళు కాదు, ఏ విధంగా నన్ను ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళు కాదు, నన్ను రిస్ట్రిక్ట్ చేసేవాళ్ళు కాదు అని అనుకుంటున్నారు. మీరు ఎలా అంటే ఒక పర్సన్ ఎలా ఇండివిజువల్గా బతకగలరో అలా బతుకుతున్నారనమాట. ఎవరి మీద ఆధారపడటం లేదు, ఎవరిని మీరు ఆశించటం లేదు. ఓకే, అందుకు మీ పర్సన్కి మీకు ఎలా అనిపిస్తుందంటే మీతో ఉంటేనే హ్యాపీనెస్, మీతో ఉంటేనే సంతోషం అనిపిస్తుంది. చూడండి, వాళ్ళు ఎమోషనల్గా మీరు కావాలి అని అనుకుంటున్నారు. ఎమోషనల్గా మీతోటే లైఫ్ అనుకుంటున్నారు. మీతో ఉన్నప్పుడు వాళ్ళు ప్రాక్టికల్ పర్సన్ లాగా ఉన్న పర్సన్ ఇప్పుడు మీ నుంచి దూరం అయిన తర్వాత వాళ్ళకి ఎమోషనల్ వాల్యూ ఏంటి అనేది తెలిసింది. ఎమోషనల్గా ఉంటే ఎలా ఉంటుంది, ఎమోషనల్గా లేకపోతే ఎలా ఉంటుంది అనేది బాగా అర్థమైంది. ఒక ప్రాక్టికల్ పర్సన్ ఎమోషనల్గా మారాలి అంటే అక్కడ ఉన్న థింగ్స్ వల్ల వాళ్ళు మారారనమాట. వాళ్ళ లైఫ్లో ఉన్న థింగ్స్ వల్ల వాళ్ళు అలా చేంజ్ అవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు మీ సైడు ఎమోషనల్గా వాళ్ళు ఆలోచిస్తున్నారు. మీతోటి రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారు. చూడండి, టెంపరెన్స్, మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి. తన లైఫ్లో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా మీరు హ్యాండిల్ చేసి మీరు హ్యాపీగా సొల్యూషన్ చెప్పే పర్సన్ అనమాట. అందుకు మిమ్మల్ని వదిలేసిపోయిన తర్వాత వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే నా లైఫ్లో ఏమీ లేదు, అందుకు ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు. చూడండి, వాళ్ళ లైఫ్లో ఒంటరిగా పోరాడుతున్నారు. సమస్యలు, వాళ్ళ చుట్టూ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళకి ఎలా ఉంది అంటే
ఒక పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడి లాగా అయిపోయింది పరిస్థితి. అందులోంచి బయటికి రావడానికి వాళ్ళకి వే అనేది వెతుకుతూ ఉన్నారు ఇప్పుడు. అందులోంచి బయటికి రావడం కోసమే వాళ్ళు ప్రతిసారి ఏమవుతుందంటే వాళ్ళ లైఫ్లో ప్రతి విషయంలోనూ అక్కడ గొడవ పడే పర్సన్సే ఉన్నారు, ప్రతి విషయంలోనూ ఆర్గ్యుమెంట్ చేసే పర్సన్సే ఉన్నారు, ప్రతిదీ రిస్ట్రిక్ట్స్ చేసే పర్సన్సే ఉన్నారు. అందుకోసం వాళ్ళు చాలా బర్డన్గా ఫీల్ అవుతున్నారు. అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయడానికి చూస్తూ ఉన్నారు. అవి క్లియర్ చేసుకొని మీ దగ్గరికి రావాలి, మీతో హ్యాపీ లైఫ్ ఎంజాయ్ చేయాలి. 10 ఆఫ్ కప్స్ మీతోటి ఒక ఫుల్ లైఫ్ ఫుల్ఫిల్మెంట్ కావాలి, లైఫ్ లాంగ్ మీతో కలిసి ఉండాలి, చనిపోయేంత వరకు మీతోనే ఉండాలి వాళ్ళు అని అనుకుంటున్నారు. వాళ్ళు ఎలాగంటే మీరు మీతోటి ఇక్కడ కిడ్స్ కూడా కనిపిస్తున్నారు, మీ ఒక ఫ్యామిలీ కావాలి మీతోటి అని అనుకుంటున్నారు. మీరు మ్యారేజ్ కోసం చూస్తున్న వాళ్ళైతే మీ పర్సన్ మీతోటి మ్యారేజ్ కూడా కావాలి అని అనుకుంటున్నారు. ఇక్కడ చూడండి, డెవిల్ ఎనర్జీ. వాళ్ళు అడిక్ట్ అయిపోయి ఉన్నారు అక్కడ. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నందుకు వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఎట్లా ఉందంటే ఇప్పుడు మీ మీ వైపు వాళ్ళు యూనివర్స్ అనేది మీ వైపు పుష్ చేస్తుంది, మీకు అడిక్ట్ అయిపోయి ఉన్నారు ఇప్పుడు. ఇంకా వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారైతే పక్క. ఈ రీడింగ్ బట్టి తెలిసేది ఏంటంటే వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు. అందుకు మీ మీ గురించి ఫిజికల్ ఫీలింగ్స్ ఎక్కువ ఉన్నాయి, ఎమోషనల్ ఫీలింగ్స్ ఎక్కువ ఉన్నాయి, మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు డే అండ్ నైట్. వాళ్ళు మీరే కావాలి అని అనుకుంటున్నారు. వాళ్ళ లైఫ్లో ఎలా ఉంది అంటే భారంగా మూవ్ అవుతున్నారు. వాళ్ళు అక్కడున్న సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు వాకౌట్ చేస్తున్నారు. ఆ సిచ్యువేషన్స్ నుంచి ఎలాగైనా బయటపడాలి, ఎలాగైనా ఇంకా మూవ్ ఆన్ అయిపోవాలి. ఇంకా ఆ సిచ్యువేషన్లో నాకు ఉండడం చేత కావటం లేదు, అక్కడ ఉన్న పర్సన్స్ కానీ అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ కానీ వాళ్ళకి ఫేవర్గా లేవు. అందుకు వాళ్ళు చాలా బాధగా మూవ్ అవుతున్నారు, బయటకు వచ్చేస్తున్నారు, దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు. వాళ్ళ గురించి చుట్టూ ఉన్న పీపుల్స్ అనే మాటలు కానీ వాళ్ళ వాళ్ళ లైఫ్లో ఉన్న పర్సన్స్ పెట్టే బాధలు కానీ వాళ్ళకి చాలా బాధగా అనిపిస్తూ ఉంది. అవన్నిటి నుంచి వాళ్ళు బయటికి రావాలి అని ఆలోచిస్తున్నారు. దేవుడా నాకు ఒక వేని చూపించు, నేను ఈ అన్నిటి నుంచి బయటపడాలి అని అనుకుంటున్నారు. అందుకు వాళ్ళు ప్రతిరోజు దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. అక్కడ ఉన్న చుట్టూ ఉన్న పర్సన్స్ ఎలా అంటే వాళ్ళ ముందు ఒకలాగా నటిస్తున్నారు, వాళ్ళు లేనప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు చూడండి, హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. వాళ్ళు పెయిన్ అనేది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి వాళ్ళు పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు. వాళ్ళు బాగా చూడండి, మీ కర్మ అనేది ఎండ్ అయిపోబోతుంది, మీ గుడ్ కర్మ అనేది స్టార్ట్ అవబోతుంది. ఇప్పటి వరకు మీరు బాధలో ఉన్నారు, ఇంకా ముందు వచ్చే రోజులలో మీకు ఒక న్యూ బిగినింగ్ అనేది జరగబోతుంది, హ్యాపీ లైఫ్ అనేది ఉండబోతుంది. మీరు అనుకున్న విధంగా మీ లైఫ్ చేంజ్ అవ్వబోతుంది. ఇప్పటి వరకు మీరు అనుభవించింది కర్మ, ఆ కర్మ నుంచి మీరు పాజిటివ్ వైబ్లోకి చేంజ్ అవ్వబోతున్నారు. ఇక్కడ చూడండి, మీ పర్సనల్ స్ట్రెంగ్త్ తెచ్చుకుంటున్నారు, మీ లైఫ్కి ఒక పునాది, మీ రీయూనియన్కి ఒక పునాది వేస్తున్నారు. వాళ్ళు ఎమోషనల్గా అక్కడ చాలా బాధపడుతున్నారు. చూశారు కదా. ఇప్పుడు మీ యొక్క ఆఫ్టర్నూన్ థాట్స్ ఎలా ఉన్నాయో చూస్తాను. ఓకే, మీ పర్సన్ యొక్క ఆఫ్టర్నూన్ థాట్స్ ఇలా ఉన్నాయి. ఇప్పుడు మీ యొక్క ఆఫ్టర్నూన్ థాట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎక్యురేట్ ఆన్సర్. మనం చూస్తే విఎస్ యొక్క ఆఫ్టర్నూన్ థాట్స్ ఎలా ఉన్నాయి. ఇప్పుడు మీ నేమ్ని 3 నుంచి 5 టైమ్స్ అనుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ కూడా అనుకోండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎక్యురేట్ ఆన్సర్. మనం చూసే విఎస్ యొక్క ఆఫ్టర్నూన్ థాట్స్ ఎలా ఉన్నాయి. ప్లీజ్ గివ్ మీ ఎక్యురేట్ ఆన్సర్. Gratitude, 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 gratitude universe, gratitude angels. మీరు మీ పర్సన్ తోటి న్యూ బిగినింగ్ అనేది కోరుకుంటున్నారు. ఎమోషనల్గా వాళ్ళే మీ లైఫ్లో ఉండాలి అని అనుకుంటున్నారు. ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది చేయాలి అనుకుంటున్నారు. కంట్రోల్ పవర్ అనేది మీకు వచ్చింది. ఇంతకుముందులాగా మీరు లేరు. చాలా బాధపడుతూ ప్రతి క్షణము ఏడుస్తూ గడిపే పర్సన్స్ ఇప్పుడు కొంచెం రియాలిటీలోకి వచ్చి ఆలోచిస్తూ ఉన్నారు. కాకపోతే మీ పర్సన్ మీ లైఫ్లో కావాలి అని
అనుకుంటున్నారు. మీకు ఎట్లా అంటే ఒక సపోర్ట్ అనేది కావాలి, సపోర్ట్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు. ఐదర్ పర్సన్స్ వల్ల అయ్యుండొచ్చు, లేదంటే మీ మనసునే మీరు సపోర్ట్గా తీసుకుంటుండొచ్చు. మీరు ఎలా అంటే ఇప్పుడు ఆలోచిస్తున్నారు, నాకు కరెక్ట్ వే ఏది, రాంగ్ వే ఏది, ఇప్పుడు నా పర్సన్ కావాలా వద్దా అనేది మీకు ఆలోచిస్తున్నారు. వాళ్ళు చేసిన మంచి కానీ, వాళ్ళు చేసిన పెయిన్ కానీ అన్నీ మీరు బేరేజ్ చేసుకుంటున్నారు. అందుకోసము నా పర్సన్ నుంచి నేను దూరంగా వెళ్ళిపోవాలా, లేకపోతే నా పర్సన్ కోసం వెయిట్ చేయాలా అనేది మీరు థింక్ చేస్తూ ఉన్నారు ప్రజెంట్గా. చూడండి, మీకు ఏ విధంగా అయినా కానీ మీ లైఫ్లో ఒక న్యూ బిగినింగ్ అనేది కావాలి. ఐదర్ మీ ఓల్డ్ పర్సన్ తోట, లేకపోతే న్యూ పర్సన్ తోట అనేది మీరు ఇక్కడ సతమతం అవుతున్నది అయితే నిజము. అందుకోసం మీరు నేను మూవ్ ఆన్ అయిపోయి న్యూగా లైఫ్ మొదలు పెట్టాలా, లేకపోతే ఓల్డ్ పర్సన్ కోసం వెయిట్ చేయాలా అనేది మీకు కొంచెం క్లారిటీ అనేది రావటం లేదు. ఆ క్లారిటీ కోసము మీరు ఆలోచిస్తూ ఉన్నారు. ఆ క్లారిటీ రావాలి అనే మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు. అంటే మీ పర్సన్ నుంచి మీకు ఒక సమాధానం రావాలని అయ్యుండొచ్చు, లేకపోతే మీ పర్సన్ నుంచి మూవ్ అయిపోయి కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలి అనేదైనా అయ్యుండొచ్చు. ఇక్కడ చూడండి, మీ ఆలోచనలో మీరు స్ట్రక్ అయి ఉన్నారు. మీకు కొత్త లైఫ్ అయితే కావాలి అని అనుకుంటున్నారు మీ పర్సన్ వల్ల, కానీ మీ ఆలోచనలో మీ పర్సన్ ఆలోచనలోనే మీరు స్ట్రక్ అయి ఉన్నారు. వాళ్ళే కావాలని అనుకుంటున్నారు, కానీ అందులోంచి మూవ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఒక్కొక్కసారి మూవ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు, ఒక్కొక్కసారి ఏమో ఆ ఆలోచనలతోటే స్ట్రక్ అయిపోయి ఉన్నారు. ఇక్కడేమో వాళ్ళేమో ఎమోషనల్గా మీకు అడిక్ట్ అయిపోయి ఉన్నారు, ఇక్కడేమో మీరేమో ఆలోచనలతోటి స్ట్రక్ అయిపోయి ఉన్నారు. చూడండి, ఎమోషనల్గా మీరు చాలా బాధపడుతున్నారు, నిద్ర లేకుండా ఉన్నారు. వాళ్ళు కూడా ఇక్కడ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు, దేవుడి మీద భారం వేస్తున్నారు. మీరు కూడా అలాగే మీ చుట్టూ ఉన్న థింగ్స్ని బెటర్ చేసుకోవాలి, మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అని ఎమోషనల్గా మీరు బాధపడుతూ ఉన్నారు. వాళ్ళేమో ఇక్కడ మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు. మీరు కూడా ఇక్కడ జగిల్ అవుతున్నారు. మీ పర్సన్ ఆల్మోస్ట్ వాళ్ళు లైఫ్లో బాధపడుతున్నారు, కానీ మీ విషయంలో వాళ్ళు బాధపడటం లేదు. మీ విషయంలో వాళ్ళు క్లారిటీగా ఉన్నారు, మీరు కావాలి అని క్లారిటీగా ఉన్నారు. మీరేమో మీ పర్సన్ విషయంలో చాలా జగిల్ అవుతున్నారు. మీకు టూ వే కనిపిస్తూ ఉంది. నేను న్యూ పర్సన్ ఎంచుకోవాలా, ఓల్డ్ పర్సన్ ఎంచుకోవాలా, నాకు ఈ ఓల్డ్ పర్సన్ కోసం వెయిట్ చేస్తే నేను ఎన్ని రోజులు వెయిట్ చేయాలి అనేది మీకు అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారు. వాళ్ళేమో అక్కడ ఉన్న సమస్యలతోటి పోరాడుతున్నారు, మీరేమో జగిల్ అవుతూ ఉన్నారు. మీరేమో లైఫ్లో పోరాడి అలసిపోయాను అనిపిస్తూ ఉంది మీకు ఇప్పుడు. ఇంకా పోరాడేంత శక్తి లేదు నాకు అసలు ఇది చాలా డిఫికల్ట్గా అనిపిస్తూ ఉంది ఈ లైఫ్లో మూవ్ అవ్వడం నాకు, అందుకే లెట్ గో చేసేద్దామా అని అనుకుంటున్నారు. మీ చుట్టూ మీరు ఒక బౌండరీ అనేది గీసుకొని లైఫ్ని డీల్ చేస్తూ వస్తూ ఉన్నారు. వాళ్ళేమో అక్కడ మీతోటి న్యూ లైఫ్ అనేది కావాలి, న్యూ బిగినింగ్ అనేది కావాలి అని థింక్ చేస్తూ ఉన్నారు. మీకు అందుకే ఇప్పుడు మీకు రీయూనియన్ కొంచెం లేట్ అవుతుంది. ఎందుకు అంటే మీరు ఇట్లా జగ్లింగ్ సిచ్యువేషన్లో ఉన్నారు, వాళ్ళేమో ఒక క్లారిటీలోకి వచ్చేసారు. అక్కడ ఉన్న సమస్యలతోటి పోరాడుతూ ఉన్నారు, కానీ ఒక క్లారిటీ వచ్చారు. మీ మీద మాత్రం గుడ్ ఒపీనియన్ ఉంది. ఇప్పుడు మీకు ఎలా ఉందంటే ఆఫ్గా ఉంది. రెండు విధాలుగా ఆలోచిస్తూ ఉన్నారు, రెండు విధాలుగా బాధపడుతూ ఉన్నారు. మీరు చూడండి, మీ ఇద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ మీకు అన్నీ ఇప్పుడు గుర్తొస్తున్నాయి. మీ పర్సన్ మీకు కావాలనిపిస్తుంది. మీరు కూడా ఇప్పుడు సొసైటీ గురించి అన్నిటి గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఎలా ఉంటుందో ఇలా ఈ లైఫ్ ఎక్కడి వరకు వెళ్తుందో అనేది మీరు ఆలోచిస్తూ ఉన్నారు. తను మళ్ళీ నా లైఫ్లోకి వచ్చినా కూడా ఏ విధంగా సమాజంలో మేము ఎలా తలెత్తుకొని తిరగాలి, ఎలా మూవ్ అవ్వాలి అనేది ప్రతి ఒక్కటి మీరు ఆలోచిస్తున్నారు మీ పర్సన్ గురించే. కాకపోతే మీ ఇద్దరి మధ్యలో ఏజ్ డిఫరెన్స్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. వాళ్ళేమో మీకు ఫిజికల్గా మీ మీద అట్రాక్షన్ అనేది చాలా ఎక్కువగా అయిపోయింది వాళ్ళకి. మీరు కూడా ఏమనుకుంటున్నారంటే చాలామంది అయితే న్యూ పర్సన్ కోసమే వెయిట్ చేస్తున్నారు.
ఓల్డ్ పర్సన్ వాళ్ళ బాధలు పడి ఇంక ఇదంతా నాకు వద్దు, ఒక న్యూ పర్సనే నా లైఫ్లోకి వస్తే బాగుండు, నా లైఫ్ కొత్తగా ఉంటుంది అని అనుకుంటున్నారు. వాళ్ళేమో అక్కడ ఆ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి వాళ్ళు వాకౌట్ చేస్తున్నారు, బయటకు వచ్చేస్తున్నారు. బా భారంగా ఉంది కాబట్టి వాళ్ళ లైఫ్, వాళ్ళు వాకౌట్ చేసి బయటికి వచ్చేస్తూ ఉన్నారు. మీరేమో న్యూ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు చాలామంది. ఇక్కడ చూడండి, మీరేమో ఒక స్ట్రాంగ్ పర్సన్ లాగా తయారయ్యి ఇండిపెండెంట్ హ్యాపీగా ఒక లైఫ్ని వెతుక్కుంటూ ఉన్నారు, కావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళేమో అక్కడ ఉన్న సిచ్యువేషన్లలో బాధపడుతూ, దేవుడా ఈ సిచ్యువేషన్ నుంచి నన్ను బయటికి పడేయి, ఫస్ట్ ఈ ప్రాబ్లమ్స్ నుంచి నన్ను బయటికి పడేయి అని ఆలోచిస్తూ ఉన్నారు. మీకు ఎలా ఉందంటే మీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది ఇప్పుడు. నేను ఇండిపెండెంట్గా కూడా బతకగలను, నా పర్సన్ లేకపోయినా బతకగలను, ఎవరు లేకపోయినా బతకగలను అని మీ లైఫ్ మీద మీరు ఫోకస్ అనేది చేస్తూ ఉన్నారు. మీరు ఎలా అంటే ఒక ఇంట్లో ఒక అన్నీ ఉన్న పర్సన్ను అందరినీ డీల్ చేయగలే పర్సన్ లాగా తయారయ్యారు. మీ మాట వినేటట్టు చేసుకుంటున్నారు. మీ మీద అందరూ ప్రేమ చూపించేటట్టుగా మీరు మారుతూ ఉన్నారు. ఇప్పుడు మీరు ఇలా కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు, మీరు కూడా కర్మని అనుభవిస్తూ ఉన్నారు. మీరు కూడా ఇది మీకు యూనివర్స్ మీ ఇద్దరు సపరేషన్లో మీకు యూనివర్స్ ఎందుకు మీ ఇద్దరిని సపరేషన్ చేసిందంటే వాళ్ళకి హార్ట్ బ్రేక్ ఇవ్వడానికి, మీకు ఇక్కడ ద హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్లోకి వెళ్ళడానికి కారణం ఏంటి అంటే కొన్ని థింగ్స్ని బెటర్ చేయడం కోసమే, మీ ఇద్దరి లైఫ్లో ఉన్న నెగిటివ్నెస్ని తీసేయడం కోసమే మీ ఇద్దరిని ఇప్పుడు సపరేషన్ చేసింది యూనివర్స్. అగైన్ ఇప్పుడు ఒక్కటే కార్డ్ తీస్తాను మీ ఇద్దరికి, ఇప్పుడు చూసే వ్యూయర్స్కి మీ ఇద్దరి బంధం ఏంటి అనేసి. మీ ఇద్దరి బంధము ఒక ఫైనాన్షియల్గా ముడిపడి ఉంది, ఎమోషనల్గా ఫస్ట్ ముడిపడి లేదు. మీది ప్రాక్టికల్గా ఫస్ట్ స్టార్ట్ అయిన బంధమే. అందుకే మీరు ఆ బంధంలోంచి కరెక్ట్ కావాలి అనే, మీరు మీ బాండింగ్ అనేది కరెక్ట్గా కావాలనే యూనివర్స్ అనేది మిమ్మల్ని ఈ విధంగా సపరేషన్లోకి తీసుకెళ్ళింది అనమాట. చూడండి కార్డ్స్ ఇక్కడ చూడండి, ఎమోషనల్గా వాకౌట్ చేస్తున్నారు, దేవుని ముందు సరెండర్ అయ్యారు. మీరు కూడా దేవుని ముందు సరెండర్ అయ్యి దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నారు. పేజ్ ఆఫ్ పెంటికల్స్, న్యూ బిగినింగ్ ఉంది. ఇక్కడ మీరు కూడా చూడండి ఆ ప్రాబ్లమ్స్లోంచి వాకౌట్ అవుతున్నారు. సిమిలర్గా ఉన్నాయి కార్డ్స్. మీరు న్యూ బిగినింగ్ అనేది మీ లైఫ్లో రాబోతుంది. ఒక ఎమోషనల్గా ఒక పర్సన్ అనేది ఎమోషనల్గా మీకు ఒక బాండింగ్, మీకు తోడుగా ఉండే పర్సను, ఎమోషనల్గా మీకు సపోర్ట్ ఇచ్చే పర్సను మీ లైఫ్లోకి రాబోతున్నారు. దట్ ఈజ్ న్యూ పర్సనా ఓల్డ్ పర్సన్ అనేది మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మాత్రం తెలుస్తుంది. ఇది మాత్రం ఎమోషనల్గా మీకు ఒక సపోర్ట్ ఇచ్చే పర్సను, మీ ప్రేమని అర్థం చేసుకొని, మీ బాధని అర్థం చేసుకొని మీకు ఒక సపోర్ట్గా నిలబడే పర్సను ఆల్రెడీ మీ లైఫ్లోకి రాబోతున్నారు అతి త్వరలో. దిస్ ఈజ్ టుడే ఆఫ్టర్నూన్ రీడింగ్ అండి. మీ పర్సన్ది మీది చూసాను, చూడండి మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, మీ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయో మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మీరే డెసిషన్ అనేది ఇంకా తీసుకోవాలి. మీ డెసిషన్ని మీరే తీసుకోవాలి. మీరే పాజిటివ్గా ఆలోచించి మీది ఏది కరెక్ట్ అనిపిస్తే అది తీసుకోండి. మీ ఓల్డ్ పర్సన్ వద్దనుకుంటే వాకౌట్ చేసి న్యూ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు, ఆ పర్సన్కి వెల్కమ్ చెప్పండి. లేదు ఓల్డ్ పర్సనే కావాలి అని అనుకుంటే ఓల్డ్ పర్సన్ కోసం వెయిట్ చేయండి. ఎందుకంటే కొంచెం టైం అనేది పడుతుంది. మీ ఇద్దరికి రేపు ఇవ్వాలంటే ఇవ్వాలా, ఈ క్షణం అంటే ఈ క్షణము రీయూనియన్ అయితే కాదు. ఎందుకంటే ఆ పెయిన్ అనేది ఇక్కడ మీ పర్సన్ అనేది చాలా పెయిన్ అనేది అనుభవిస్తున్నారు. ఆ పెయిన్ నుంచి వాళ్ళు హీల్ అయ్యి బయటకు వచ్చేస్తేనే మీతోటి న్యూ పర్సన్ లాగా మీతోటి మింగల్ అవ్వగలరు. లేదంటే చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే ఆ పెయిన్ మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఏది చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా మళ్ళీ అది రిపీట్ అవుతుంది, మళ్ళీ ఇదే ప్రాబ్లము క్రియేట్ అవుతుంది. కాబట్టి
వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు మీతో రీయూనియన్ కోసం. వాళ్ళైతే 100% మీరు కావాలి అని అనుకుంటున్నారు. మీరేమో మీరు అటు ఇటుగా ఆలోచిస్తూ ఉన్నారు. ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు ఇప్పుడు మీరు. ఎందుకంటే ఆ పెయిన్ అనుభవించారు కాబట్టి ఆ సిచ్యువేషన్ అనేది మీకు అర్థం కాలేదు. మీ పర్సన్కి ఎలా అంటే తనే పెయిన్ ఇచ్చారు కాబట్టి తనకు ఒక క్లారిటీ వచ్చేసింది. తను పెయిన్ అనుభవించినందుకు, తను పెయిన్ ఇచ్చి వెళ్ళిపోయినందుకు తను పెయిన్ అనుభవించారు కదా, అనుభవిస్తూ ఉన్నారు కదా, తనకు క్లారిటీ వచ్చింది. మీరు ఎలా అంటే మీరు పెయిన్ ఇవ్వలేదు కాబట్టి మీకు క్లారిటీ లేక మీరు బాధపడుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మీరు బాధపడుతూ ఉన్నారు. ఎందుకంటే నేను ఏం తప్పు చేశాను, నాకు ఎందుకు ఈ ప్రాబ్లం అనేది నాకు క్రియేట్ అయ్యింది అని. ఇది ఎవరు తప్పు చేయడం వల్ల కాదు. యూనివర్స్ అనేది మీ ఇద్దరి బంధంలో కొన్ని ఆప్టికల్స్ ఉన్నాయి. ఆప్టికల్స్ని కరెక్ట్ చేయడం కోసమే మీకు ఈ సపరేషన్ అనేది ఇచ్చింది. ఒకరి గురించి ఒకరు బాగా అర్థం చేసుకోవాలి, ఒకరి గురించి ఒకరు కరెక్ట్గా డెసిషన్స్ తీసుకోవాలి. ఇప్పుడు మీరు తీసుకునే డెసిషన్ బట్టే మీ లైఫ్ అనేది ఆధారపడి ఉంటుంది. చూసారు కదా ఈ వీడియో ఎలా అనిపిస్తుంది? కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. ఎవ్రీ టైం ఏం చేసేదాన్ని అంటే నేను ఫస్ట్ మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది కార్డ్స్ తీసేదాన్ని. ఇప్పుడు ఫస్ట్ మీ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఆ ఆలోచనలకు మీ ఆలోచనలు మ్యాచ్ అవుతున్నాయా లేదా అనేది ఇప్పుడు చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గుడ్ డే.